హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ 13కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థులకి ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మరి చెప్పిందండి. యాక్చువల్గా స్టూడెంట్లు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఆ పైన ఉన్న ఇంజనీరింగ్ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మార్చి నెలలో మరి విద్యార్థులకు అందరికీ కూడా మరి జగనన్న విద్యా దీవెన అనేటువంటి ఒక స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగిందండి. ఆ బటన్ అయితే నొక్కడం జరిగిందండి. అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా చాలామంది విద్యార్థులకి ఆ యొక్క అమౌంట్ అయితే జమ కాలేదండి. అయితే లేటెస్ట్గా మరి గుడ్ న్యూస్ ఏంటంటే మార్చి 1వ తారీఖున జగనన్న విద్యా దీవెన నిధులైతే విడుదల చేశారు. అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా చాలామంది విద్యార్థులకి మరి అమౌంట్ అయితే పడలేదండి. లేటెస్ట్గా నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగనన్న విద్యా దీవెన అక్టోబర్ నుండి డిసెంబర్ క్వార్టర్ సంబంధించినటువంటి అమౌంట్ను 9,400 కోట్ల రూపాయలను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో మరి డబ్బులైతే బటన్ నొక్కి విడుదల చేయటం జరిగిందండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఆ ఖాతాలో జమ చేయటం జరిగిందండి. అలాగే రెండవ విషయం ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి నేడు మే 18వ తారీఖున ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ నిధులు 1,294 కోట్ల రూపాయలు నిధులు ఎవరైతే వరి నాటారో, ఇంకా చూస్తే మరి టమాటా, చాలామంది రైతులు ఆ యొక్క తుఫాను ద్వారా చాలా నష్టపోయారు. ఇంకా ఎంతమంది అయితే ఏ పంటలైతే వేశారో ఆ యొక్క పంటలు మరి ఆర్బీకే కేంద్రంలో లేదా వార్డు వాలంటీర్ ద్వారా మరి అగ్రికల్చర్ ఆఫీసులు ఎవరైతే నోటెడ్ చేసుకొని రాయించుకొని ఉన్నారో వారికి కూడా ఎలక్షన్ టైంలో అమౌంట్ అయితే పడాల్సి ఉంది. కానీ అయితే కొన్ని కారణాల వల్ల వారి ఖాతాలో కూడా జమ కాలేదండి. అయితే ప్రభుత్వము కొత్తగా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అమౌంట్ అయితే వీరందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ దరిదాపుగా 45,998 మంది రైతుల ఖాతాలలో 39,39 లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ వారి ఖాతాలకి జమ చేయడం జరిగిందండి. ఎవరికేసారండి ఈ యొక్క అమౌంట్? తుఫానులు, వరదలు, కరువులు ఏటా వచ్చి నష్టపోయే రైతుల పరిస్థితి రాకూడదని, ఒకవేళ వచ్చినా ఆ సీజన్ ముగిసే లోపల పరిహారం ఇవ్వాలని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది రైతులు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి పెట్టామని, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామని సీఎం చెప్పన్నారండి. ఈ ప్రకృతి వైపరీత్య వరదల వల్ల నష్టపోయిన రైతులు అందుకు అర్హులు. ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలని ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరి ఖాతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది మా వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.